సో యు ఆర్ ఆల్సో మ్యారీడ్, ఈవెన్ ఆనంది ఆల్సో మ్యారీడ్. ఎస్. సో ఈ క్యారెక్టర్స్ ప్లే చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది? సార్ ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు వీ ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ ఈ సీన్ ఎట్లా చేయాలి. అండ్ దెన్ నవనీత్ ఈస్ వెరీ డిమాండింగ్ సార్. హీజ్ నాకు ఇలాగే కావాలన్నా, లేదన్నా ఇలాగే చేయాలన్నా, అలా కాదురా ఇలా కూడా లేదన్నా ఇలాగే కావాలన్నా. సో హిజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ రైటర్ అండ్ హిజ్ వెంచర్ యాజ్ అ డైరెక్టర్ దీనికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఇన్ అ వే నేను కూడా ఏదైనా కొత్తగా ఏమైనా చూడొచ్చు నన్ను నేను అనే దాంట్లో, ఇఫ్ ఐ డోంట్ సరెండర్ టు దాట్ ఐ విల్ నాట్ సీ ఎ న్యూ మై సెల్ఫ్. సో మేము ఎప్పుడు డిస్కస్ చేసినా ఇదే డిస్కస్ చేసేవాళ్ళం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేద్దాం కొత్తగా అంటే, దెన్ వీ కెన్ డూ సంథింగ్ లైక్ మోర్ ఇంటిమేట్గా, ఏదన్నా ఇట్లా కాళ్ళు నా మీద పెట్టచ్చు, లేకపోతే నేను ఏదైనా మాట్లాడచ్చు. ఇట్ జస్ట్ వన్ ఆఫ్ ద మెనీ గ్లిమ్సెస్ దట్ వీ షాట్ సార్. ఇంకా చాలా ఉన్నాయి అంటే యూనో. సో దట్ హోల్ థింగ్ వాజ్ దేర్ యాక్చువల్లీ. సో వీ డిస్కస్ ఆల్ ఆఫ్ దిస్, ఇది ఎట్లా చేయొచ్చు, అది ఎట్లా చేయొచ్చు. అండ్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ తను. వివిధ భాషల్లో చేసింది. ఇంకా చేయాల్సిన టైంలో ఇక నాకు కూడా కొంచెం ఇప్పుడు ఏమేం చేస్తుంది కొన్నిసార్లు ఐ వెయిట్ వాట్ షీ విల్ డూ సార్, సో దట్ ఐ కెన్ క్యాచ్ అప్ విత్ హర్ యాక్చువల్లీ. యా. సో డ్యూరింగ్ షూటింగ్ ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా గుర్తొచ్చినాయా? మీది గొడవ పడేటప్పుడు గుర్తొచ్చింది. అది ప్రతి మనిషికి అదే గుర్తొస్తుంది. సో మాకు సీన్ ఉంటుంది గొడవ పడేది అక్కడ, దాంట్లో ఇట్ రిమైండెడ్. ఏం సీన్ అది చెప్తా సార్, 20 సెకండ్ మాట్లాడుకుందాం. అంటే సినిమాకి టర్న్ అయ్యేది అయితే కాదుగా, సినిమా టర్న్ చేసే సీన్ అయితే. అవును సార్, టర్న్ చేసేది. ఓకే ఓకే. అదే. సో అందుకనే నేను హోల్డింగ్ బ్యాక్. ఓకే. మీది లవ్ మ్యారేజ్? ఎస్ ఎస్. సీనియర్ని లవ్ చేసి పెళ్లి చేస్తాను. అలా కుదిరింది. షీస్ బీన్ కైండ్. జూనియర్ మీద చాలా కైండ్. అంటే డామినేషన్ ఎలా ఉంటుంది? డామినేషన్ అనేది చాలా క్లియర్ సార్ అక్కడ. అంటే మనం ఎవరు ఏంటని అడగకూడదు. ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ లైక్ అది అంటే ఆబ్వియస్గా ఇప్పుడు ఎవరు అసలు అబ్బాయిలని మీరు డామినేట్ చేస్తారని ఎవరు అనుకోరు, అడగరు కూడా. అంటే ఏం లేదు సార్, ఆ పాయింట్ ఆఫ్ కంటెస్ట్ అని ఏముండదు ఎక్కువ. అడ్జస్ట్మెంట్తో వెళ్ళాల్సిందే అది. మ్యారేజ్ ఇస్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ సార్. ఇట్స్ కాంప్రమైజ్, ఇట్స్ సాక్రిఫైస్, ఇట్స్ అడ్జస్ట్మెంట్, ఇట్స్ మెనీ థింగ్ బ్యూటిఫుల్. అవి ఉన్నవాళ్ళే మనం ప్రేమ కాపాడుకోగలం.